మనం రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇంకా మీదట ఎలాగూ దానిలో జీవించుదము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకోనట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడేది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసలం కాకుండాకు పాప శరీరము నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని పేరు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఎలైనగా ఆయన చనిపోవడ చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృదులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏళ్లనియుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అవైపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అభయించుకోనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అభవించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీదే ప్రభుత్వం చేయదు. అల్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదమా? అదెన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదరో దానికి దాసులవుదరని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉండరు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అభయింపబడదరో దానికి హృదయపూర్వముగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతది. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతని బట్టి మనుషుడిదిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చెడకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవమును దాసులుగా ఎలాగో అభయించుతారో అలాగే పరిశుద్ధత కలుగుడకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అభయించుడి. మీరు పాపమునకు దాసులు ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారే ఉండరి. అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగేను. వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అందము మరణమే. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుడకే మీకు ఫలము, దాని అందము నిత్యజీవము. ఎలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవము. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రియులారా, మన ప్రియ సిస్టర్ ఇంగ్లీష్ లో కూడా చదువుతారు. శ్రద్ధగా విండా. దేవుడు దీవించినాక మా ప్రశ్న. Romans chapter 6. What shall we say then? Shall we continue in sin that grace may abound? God forbid. How shall we that are dead to sin live any longer therein?
Know ye not that so many of us as were baptized into Jesus Christ were baptized into his death? Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in newness of life. For if we have been planted together in the likeness of his death, we shall be also in the likeness of his resurrection, knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin. For he that is dead is freed from sin. Now if we be dead with Christ, we believe that we shall also live with him, knowing that Christ being raised from the dead died no more, but had no more dominion over him. For in that he died unto sin once, but in that he liveth unto God. Likewise reckon ye also yourselves to be dead indeed unto sin, but alive unto God through Jesus Christ our Lord. Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lust of thereof. Neither will ye your members as instruments of unrighteousness unto sin, but yield yourself unto God, as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God. For sin shall not have dominion over you, for ye are not under the law, but under grace. What then? Shall we sin because we are not under the law, but under grace? God forbid. Know ye not that know whom ye yourselves servants to obey, his servants ye are to whom ye obey, whether of sin unto death, or of obedience unto righteousness? But God be hanged, that ye were the servants of sin, but ye have obeyed from the heart that form of doctrine which was delivered you. Being then made free from sin, ye became the servants of righteousness. I speak after the manner of men because of the infirmity of your flesh. For as ye have yielded your members servants to uncleanness and to iniquity unto iniquity, even so now yield your members servants to righteousness unto holiness. For when ye were the servants of sin, ye were free from righteousness. What fruit had ye then in those things whereof ye are now ashamed? For the end of those things is death. But now being made free from sin and become servants to God, ye have your fruit unto holiness, and the end everlasting life. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord.